ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా భర్తలను చంపేస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. మేఘాలయలో రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన అనంతరం ఒకదాని తర్వాత మరొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్లో కూడా ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. పెళ్లయిన 45 రోజులకే కట్టుకున్న భర్తను కడతీర్చింది. మామపై మనసు పడటంతోనే ఈ హత్యకు ప్లాన్ చేసింది. షూటర్లను నియమించి మరీ మర్డర్ చేయించడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బీహార్లోని నవీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వాన్ ప్రాంతానికి చెందిన ప్రియాంశుతో గుంజాదేవి వివాహం జరిగింది. 45 రోజుల క్రితమే వీరి పెళ్లి వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే గుంజాదేవి 55 సంవత్సరాలున్న తన మామ జీవన్ సింగ్ను ఇష్టపడింది. ఇద్దరూ ప్రేమ వ్యవహారం నడిపారు. ఈ విషయం నచ్చక తల్లిదండ్రులు గుంజాదేవికి హడావిడిగా పెళ్లి చేశారు. బలవంతంగా వివాహం చేయడంతో గుంజాదేవి ఏం చెయ్యలేకపోయింది. పెళ్లి తర్వాత మామను మర్చిపోలేకపోయింది. ఎలాగైనా అతని దగ్గరకు వెళ్లిపోవాలనుకుంది. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న భర్త ప్రియాంశును తప్పించాలని చూసింది. అతన్ని చంపించేందుకు ప్లాన్ చేసుకుంది. సుపారీ గ్యాంగ్తో డీల్ కూడా కుదుర్చుకుంది. జూన్ నెల 25న ప్రియాంశు తన సోదరుని కలిసేందుకు రైలులో వెళ్లాడు. తిరిగి మళ్లీ రైలులోనే వస్తున్నాడు. నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు సడన్ గా వచ్చి సుపారీ కాల్పులు జరిపారు. దాంతో ప్రియాంశు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలోనే దేవి భర్త నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసింది. మృతుడి కుటుంబ సభ్యులు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కాల్ రికార్డులను పరిశీలించారు. జీవన్ సింగ్తో గుంజాదేవి తరచూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. అతని కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఈ కేసులో ఇద్దరి ప్రమేయం ఉందని, భర్తను అడ్డు తొలగించుకుని మామతో ఉండేందుకే ఇలా చేసిందని చెబుతున్నారు ప్రియాంశు కుటుంబ సభ్యులు. ఇక ఇద్దరు సుపారీ గ్యాంగును కూడా పోలీసులు పట్టుకున్నారు. వారితో పాటు నిందితురాలిని అరెస్ట్ చేశారు. కాగా జీవన్ సింగ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.